నమస్తే ఎన్ఐన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట, 9 మంది భక్తుల మృతి. యానాది కుటుంబాలను దత్తత తీసుకున్న మంత్రి కొల్లు రవీంద్ర. కొల్లు ఫౌండేషన్ ద్వారా విద్య, ఉపాధికి తోడ్పాటు అందిస్తామని హామీ. కాశీబుగ్గలో చనిపోయిన వారికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి. విజయవాడలో వైద్యం విక్రయించి వ్యక్తి మృతి. ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన. ఏపీలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో తొక్కిసలాట సంభవించింది. ఈ ఘటన పలువురు భక్తుల దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చుననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని కాశీబుగ్గలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. చిన్న తిరుపతిగా గుర్తింపు పొందిన ఆలయం ఇది. కార్తీక మాసం ప్రబోధిని ఏకాదశి పర్వదినం కావడం వల్ల ఈ తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సరైన చర్యలు ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఈ దుర్ఘటన సంభవించిందని తెలుస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన కలిచివేసిందని అన్నారు. పడిపోయిన లోపల ఉన్నారా? జాగ్రత్త. పెద్దపట్నంలో నివాసం ఉంటున్న యానాది కుటుంబాలను ప్రభుత్వం ప్రకటించిన P4 కార్యక్రమం కింద దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పెన్షన్ల పంపిణీ కోసం వచ్చిన మంత్రి యానాది కుటుంబాల స్థితిగతుల్ని చూసి చలించిపోయారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా ఇంకా తిండికి, బట్టకు, విలువ నీడ కోసం ప్రజలు కష్టాలు పడడం బాధాకరమన్నారు. ఆ కుటుంబాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సరైన గుర్తింపు కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందడం లేదని చెప్పడంతో తక్షణమే ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇప్పించాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. చిన్న చిన్న గుడిసెల్లో నివాసం ఉండటం, ఉపాధి లేక తిండికి సతమతమవుతున్నామని తెలియజేయడంతో మంత్రి చెల్లించిపోయారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 2.50 లక్షల చొప్పున నిధులు అందిస్తుండగా అవసరం మేరకు ఎస్టీ కార్పొరేషన్ నుంచి కూడా నిధులు ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. కొల్లు ఫౌండేషన్ ద్వారా పిల్లల చదువు కుటుంబంలోని వారికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి. దానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి. దానికి ఎవరైతే అట్టడుగు వర్గాలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావడానికి ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపివ్వడం, దానిలో భాగంగా
P4 పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రజలను కూడా దీంట్లో భాగస్వాములు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపించారు. దానిలో భాగంగానే బందరం మండలం పెదపట్నం గ్రామంలో ఎవరైతే ఎస్టీ సోదరులు ఉన్నారో చాలా అట్టడుగుగా ఉన్నటువంటి వీళ్ళని P4 కింద కొల్లు ఫౌండేషన్ ఈరోజు దత్తత తీసుకుంటున్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఇలాంటి కుటుంబాలని ఇంకా కాన్స్టిట్యున్సీలు ఏమన్నా కూడా చూసుకుని వాళ్ళందరినీ కూడా రాబోయే కాలంలో వాళ్ళ ఉన్నతి కోసం వాళ్ళు విద్యాపరంగా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకి చక్కటి మౌలిక వసతులు కల్పించే దానికోసం ఈ ఫౌండేషన్ వర్క్ చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎవరో ఒకరిని దత్తత తీసుకుని వాళ్ళ ఉన్నతి కోసం సహాయపడాలని ఈ సందర్భంగా కోరుతాను. కాశీబుగ్గలో ఒక ప్రైవేట్ వ్యక్తి వెంకటేశ్వర ఆలయం నిర్మించారు. కార్తీక మాసం ఏకాదశి కావడంతో ఎక్కువ మంది భక్తులు అక్కడకు చేరుకున్నారు. అయితే నిర్వాహకులు కనీసం పోలీసులకు కానీ అధికారులకు కానీ సమాచారం ఇవ్వలేదు. ఒక ప్రాణం కూడా పోకూడదని ప్రభుత్వం కృషి చేస్తుండగా ప్రైవేట్ కార్యక్రమాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుని అమాయకుల ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరం. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. కాశీబుగ్గ టౌన్లో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు. అక్కడి నుంచి కార్తీక మాసం ఈరోజు చాలామంది అక్కడ దర్శనానికి వెళ్ళిపోయారు. కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకు కూడా చెప్పలేదు. చెప్పుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం. అది చేయని దానివల్ల 9 మంది తొక్కిడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు. 5 మందికి ఇంజరీస్ కూడా అయినాయి. ఇది చాలా బాధాకరం. నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. రాష్ట్రంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన ప్రాణం చాలా ముఖ్యం. ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం కూడా ఒక బాధ్యతగా ఉంటే తప్ప ఓసారి వెళ్ళిపోవడం, ఎక్కువ మనుషులందరూ సమీకరణ కావడం, అక్కడ స్టాంపేడ్ జరగడం, ఇలాంటి దుర్ఘటనలు జరిగేదానికి దోహదం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గణేష్ అనే వ్యక్తి వైద్యం వికటించి మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో వారు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. గణేష్ 13 రోజుల క్రితం కడుపు నొప్పితో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. అతని వైద్యం కోసం సుమారు 4 లక్షలు వసూలు చేశారని కుటుంబ సభ్యులు అన్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే గణేష్ మరణించాడని ఆందోళన వ్యక్తం చేశారు. చూడండి సైడ్కి చేయంత మనిషి మీ నాన్న చేసాయి
తెలుగుదేశం పార్టీ తరపున మేము ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ప్రజలకు స్పష్టమైన వాగ్దానాలు అధికారంలోకి వస్తే గత వైసీపీ ప్రభుత్వం 3,000గా ఇస్తున్న పెన్షన్ను 4,000కు పెంచుతామని మేము హామీ ఇచ్చామని, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 4,000కు పెంచి ఉదయం 6 గంటలకల్లా ఇంటి వద్దకే వెళ్లి అందిస్తున్నామని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలు దీనిని తీవ్రంగా విమర్శించాయని మండిపడ్డారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ న్యూ రాజీవ్ నగర్ రంగాబొమ్మ సెంటర్ దగ్గర మరియు 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ వికలాంగుల హాస్టల్ నందు అవ్వతాతలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకొని పెన్షన్ నగదును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తాము ఎన్నికల్లో ఇచ్చిన మాటలను నిలబెట్టుకొని ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చామని చెప్పారు. 2024లో ఎన్నికల్లో మళ్ళీ తెలుగుదేశం అభ్యర్థిగా ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా గెలిచినాక నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మళ్ళా పూర్వ వైభవంలో ముందుకెళ్తూ ఉన్నాయి. అన్ని వర్గాల వాళ్ళకి, బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి, అలాగే ముఖ్యంగా అన్ని డివిజన్లో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అలాగే ట్యాంకులు కానీ, స్కూళ్ళు కానీ అన్నిటి మీద దృష్టి పెట్టాం. ఇప్పటికీ 300 కోట్లు పైబడి అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు తీసుకొచ్చి ఖర్చు పెట్టాం. అలాగే బీసీ సామాజిక వర్గానికి బీసీ భవన్లు కట్టిస్తామని చెప్పాం. ఈరోజు 57వ డివిజన్లో మా నాగవంశీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మరి ఎర్రిపోతు రమణరావు ఉన్నటువంటి డివిజన్లో, ఈ డివిజన్లోనే మాజీ కార్పొరేటర్గా, ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో చెప్పాం నాగవంశీలకి ఒక కళ్యాణ మండపాన్ని కట్టిస్తామని చెప్పాం. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి భవానీ దీక్షల స్వీకరణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. చిరుమందహాసంతో ఆసీనురాలైన కనకదుర్గమ్మ అర్చామూర్తి కరుణా కటాక్షాలను కోరుతూ జై భవానీ అంటూ నినాదిస్తూ భక్తులు భవానీ దీక్షలను స్వీకరించారు. దేవస్థాన స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ సారథ్యంలో గురభవానీలు భక్తులకు మాలధారణ గావించారు. కార్తీక శుద్ధ ఏకాదశిన ప్రారంభమైన ఈ దీక్షల స్వీకరణ కార్తీక పౌర్ణమి వరకు కొనసాగుతుందని, అక్కడి నుంచి మండలం రోజున పాటు దీక్షను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారని ఆయన తెలిపారు. కలియుగంలో పాప విమోచనం కోసం దుర్గానామస్మరణే శరణ్యమని ఆయన వివరించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్ష ధారణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆలయ 6వ అంతస్తులోని మహామండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ప్రధాన ఆలయం నుంచి 6వ అంతస్తు వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ ఏఈఓబి వెంకటరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జై భవానీ, జై జై భవానీ అనే నినాదాలతో భవానీలు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. తల్లి ఆ దుర్గా భవానీ సన్నిధిలో ఇవాళ భక్తులు భవానీ మాలాధారణ ప్రారంభమైంది. మరి ఇప్పుడే గణపతి పూజ అన్నీ కూడా అయిన తర్వాత ఇప్పుడు మన స్థానాచారులు కానీ, మన అర్చక స్వాములు కానీ పర్యవేక్షణలో మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. మరి ఎంతోమంది భవానీలు అప్పటికే గంట ముందు నుంచి కూడా 2 గంటల నుంచి కూడా రావడం జరిగింది ఇక్కడ మాలాధారణ కోసం. ఇవాళే ప్రారంభం. మరి ఇవాళ నుంచి కొంతమంది భక్తులు ఆ అర్ధమాలా దీక్ష అంటే ఒక 20 రోజులు వేసుకుంటారు, లేకపోతే కొంతమంది 41 రోజు చేస్తారు. మరి మీకు తెలుసు ప్రతి సంవత్సరం కూడా ఈ మాలాధారణ కార్యక్రమం కానీ, మరి ఆ తర్వాత డిసెంబర్ మరి ఒక డిసెంబర్ 15 పూర్తవుతుంది. ఆ తర్వాత 5 రోజులు మరి ఎక్కడెక్కడో ధారణ చేసిన వాళ్ళు కూడా, మాలధారణ చేసిన వాళ్ళు కూడా, రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా చేసిన వాళ్ళు కూడా తండోపతండలుగా వస్తారు. మీకు తెలుసు మరి మనము దసరా ఉత్సవం ఎలా జరుపుకుంటున్నామో మరి అదే రీతిలో అంతకన్నా రష్గా ఆవేశంగా ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు మరి కాళ్ళ నడకన నడుచుకుంటూ 100 కిలోమీటర్ల నుంచి వాళ్ళు మొక్కుకొని ఆ తల్లి ఆ శక్తి భవానీ దగ్గరికి రావడం జరుగుతుంది. మరి వాళ్ళందరికీ కూడా మేము అన్ని విధాల సిబ్బంది కానీ అందరూ అన్ని డిపార్ట్మెంట్లు కూడా వస్తాయి. అప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మరి అలాగే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మళ్ళీ కార్పొరేషను కమిషనర్లు కానీ అందరూ కూడా మళ్ళీ మీటింగ్ జరుగుద్ది.
10 రోజుల్లో ఏ ఏర్పాట్లు చేయాలి ఏంటి అనేది ముందు 1-2 సార్లు జరుగుద్ది. మరి భారీ ఎత్తున ఈ కార్యక్రమం రాష్ట్రంలో లక్షల మంది ప్రజలకు ఆరాధ్య దైవంగా దివంగత నేత వంగవీటి మోహనరంగ ఆశయ సాధన కోసం కాపు ఫెడరేషన్ ఎంతగానో శ్రమిస్తుందని తెలుగుదేశం నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి చెప్పారు. దివంగత నేత వంగవీటి మోహన్ రంగ కాపులకు దూరమే 40 ఏళ్లు గడుస్తున్న ఆ మహోన్నత నేతను కులదైవంగా భావిస్తూ ఆయన చూపిన మార్గంలో పయనించడం ఎంతో అభినందనీయమని చెప్పారు. ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ 5వ వార్షికోత్సవ వేడుకలు పరిష్కరించుకొని నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు కాపు నేతలతో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు నాయకులను ఘనంగా సత్కరించారు. ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ సంక్షేమం కోసం కృషి చేసిన కాపు సంఘం నేతలను అభినందించారు. ఈ సందర్భంగా కాపు సంఘం నాయకులు మాట్లాడుతూ ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ కాపు జాతి సంక్షేమం కోసం కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. కృష్ణలంక పర్యావక ప్రాంతాల్లో వరదలు వచ్చిన సమయంలో కాపు సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం చేయడంతో పాటు వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈరోజు ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరి 5 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 5వ కాపు ఫెడరేషన్ వార్షికోత్సవాన్ని ఈరోజు మరి గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సభ్యులందరూ కలిసి చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఆళ్ళ తారక రామారావు గారు ఈ ఫెడరేషన్ చైర్మన్గా ఈ 5 సంవత్సరాలు కూడా అలుపెరగని పోరాటం చేసి మరి వరదలు వచ్చినప్పుడు కృష్ణలంకలో ఈ ఫెడరేషన్ ద్వారా మరి బాధితులందరూ కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో ప్రజలకి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా కూరగాయలు, బియ్యం అన్నీ కూడా వరద బాధితులు పంచి వాళ్ళకి కాపు ఫెడరేషన్ ఉందని చెప్పి ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మన ఆళ్ళ తారక రామారావు. మరి అలాగే రంగగారి వర్ధంతిని పురస్కరించుకొని కానీ మరి పేదలందరూ కూడా ప్రతి సంవత్సరం చీరలు పంపిణీ కార్యక్రమం, అలాగే అన్నదానాలు, వస్త్రదానం, అలాగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ కాపు ఫెడరేషన్ ద్వారా చేయడం మనందరం కూడా చూసాం. కాపు ముందుగా మీడియా సోదరులకి ఈనాడు ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ 5 వసంతాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో విచ్చేసినటువంటి సోదరిమణులందరికీ కూడా నమస్కారాలు. ఈనాడు విజయవాడ అమరావతి రాజధాని అయినటువంటి ఈ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ 5 వసంతాలు పూర్తి చేసుకుని 6వ వసంతం మా సోదరుడు ఆల్ ఇండియా ఫెడరేషన్ జాతీయ నాయకుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ అయినటువంటి ఆళ్ళ తారక రామారావు గారి నేతృత్వంలో కాపులకే కాకుండా అన్ని సామాజిక వర్గాల వారికి అనేక రకాలైనటువంటి సేవలని గత 5 సంవత్సరాల నుంచి అందిస్తున్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2 సంవత్సరాలు కరోనా వచ్చినటువంటి సమయంలో అయి ఉండొచ్చు. విజయవాడ బుడమేరు మునిగి సింగనగర్ ప్రాంతంలో పేదలు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు దోహదం చేస్తున్నాయని, జిల్లాలో అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. వివిధ కేటగిరీల పెన్షన్లకు సంబంధించి 99,43,00,000 మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా విజయవాడ అర్బన్ పరిధిలోని కుద్దూస్ నగర్, కేదారేశ్వరపేట ప్రాంతంలో అధికారులతో కలిసి లబ్ధిదారులకు సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించారు. లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి ఏవైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పెన్షన్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఇళ్ల వద్దే అందిస్తున్నట్లు తెలిపారు.
జపమాల ప్రార్థన అనేది యేసుక్రీస్తు జీవితానికి సంబంధించిన వివిధ రహస్యాలను ధ్యానించే ప్రార్థన అని హెజ్వోనిపేట ఆర్సీఎం చర్చి విచారణ గురువులు గువ్వల బాలరాజు, సహాయ గురు ఫాదర్ చిన్న బత్తిని శౌర్యులు తెలిపారు. ప్రతి ఒక్కరూ మరియమాత వలె పవిత్రతతో జీవించాలని సూచించారు. పెజ్జోనిపేట మరియమాత మోక్షారోపణ దేవాలయంలో జపమాల మాత పూజిత మాసం ముగింపు ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా విచారణ గురువులు గువ్వల బాలరాజు మాట్లాడుతూ జపమాల ప్రార్థన అనేది యేసుక్రీస్తు జీవితానికి సంబంధించిన వివిధ రహస్యాలను ధ్యానించే ప్రార్థన అని చెప్పారు. జపమాల ద్వారా భక్తులు మరియమాతతో ఒక వ్యక్తిగత బంధాన్ని ఏర్పరచుకుంటారని తెలిపారు. ఆమెను తమ తల్లిగా భావిస్తూ ఆమెను మార్గదర్శకురాలుగా స్వీకరిస్తారని వివరించారు. జపమాల భక్తి మార్గంలో మరింత లోతుగా వెళ్ళడానికి సహాయపడుతుందన్నారు. మరియమాత ద్వారా ప్రార్థనలు చేయడం వల్ల భక్తులు యేసు ప్రభువుకు దగ్గరయ్యే మార్గాన్ని కనుగొనగలరని చెప్పారు. జపమాల చెప్పడం అనేది మరియ తల్లి పట్ల భక్తికి ఒక నిదర్శనమని చెప్పారు. మన కథోలిక తిరుసభలో ఆచారము ప్రతి అక్టోబర్ నెలలో ప్రతి కథోలిక విచారణలలో మరియ తల్లికి ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా జపమాలను జపిస్తూ తండ్రిని స్మరిస్తూ దేవుని యొక్క ఆశీస్సులను దేవుని దగ్గరికి దేవుని చెంత చేరడమే మరియ తల్లి యొక్క ఉద్దేశ్యము. దేవుని యొక్క ప్రజలందరూ కూడా ఆమె వలె పవిత్రతతో జీవిస్తూ అందరము కూడా దేవునిలో ఐక్యమవడము, దేవుని యొక్క పవిత్రతలో మనం నడుచుకోవడము, దేవుడు చేసినట్టు విధంగా యేసుక్రీస్తు సేవలు చేసిన విధంగా మనము అనుదిన జీవితంలో ప్రతి ఒక్కరము సేవా సహాయాలను అందించుకుంటూ దేవుని యొక్క సాక్షులు. విజయవాడ పెజ్జోనిపేట మోక్షారోపణ దేవాలయంలో అక్టోబర్ 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు జపమాల మాతను స్మరణ చేసుకుంటూ యేసు ప్రభు యొక్క తల్లిగా గౌరవిస్తూ ఆ జపమాలను జపిస్తూ జపమాల మాత ద్వారా మా యొక్క విచారణలో ఉన్నటువంటి గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశిని, అదేవిధంగా సంఘ పెద్దలను, విశ్వాసులందరినీ ప్రత్యేకంగా దీవించి ఆశ్రయించమని ఈ నెల మొత్తం కూడా జపమాల మాత ద్వారా మేము ప్రార్థించి ఉన్నాము. జపమాల ఒక ఆయుధము. జపమాల ద్వారా ఆ రక్షకుని చేరేదానికి ఒక గొప్ప సాధనము అని చెప్పేసి భావితరాలకు స్ఫూర్తి అందించేలా ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఎన్టీఆర్ సర్కిల్ను ఏర్పాటు చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రజలందరికీ నచ్చే విధంగా ఎన్టీఆర్ సర్కిల్ను తీర్చిదిద్దుతామన్నారు. తూర్పు నియోజకవర్గంలోని పడమట ఎన్టీఆర్ సర్కిల్ ఆధునీకరణ పనులను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ పడమట ఎన్టీఆర్ సర్కిల్లో చేపట్టిన ఆధునీకరణ పనులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి పరిశీలించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొన్ని సూచనలు చేయడం జరిగిందని, అందుకు అనుగుణంగా మార్పులు చేసి అతి త్వరలో ఎన్టీఆర్ సర్కిల్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అలాగే వేస్ట్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ సర్కిల్ ఏర్పాటు సన్నాహాలు మొదలైనట్లు తెలిపారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడలో ఎన్టీఆర్ సర్కిల్ అంటే పడమట సెంటర్ మాత్రమే గుర్తు వస్తుందన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ మన ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం కొత్తగా ఈ సర్కిల్ అంతా కూడా రెనోవేట్ చేయడానికి పూనుకున్న సందర్భంగా కొంత వర్క్ జరగడం జరిగింది. ఈ వర్క్ని ఏమేమి అబ్జెక్షన్స్ ఉన్నాయో పరిశీలించడానికి గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నేను, ఇప్పుడున్న కార్పొరేటర్లు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ విగ్రహాన్ని పరిశీలించడం జరిగింది. కొంచెం చిన్న చిన్న పనులు, మార్పులు సూచించడం గద్దె రామ్మోహన్ రావు సూచించడం జరిగింది. వాటికి అనుగుణంగా మార్పులు చేసి అతి త్వరలో ఈ ఎన్టీఆర్ సర్కిల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ రామారావు గారి విగ్రహాన్ని చుట్టూ కూడా విజయవాడకి ఎన్టీఆర్ సర్కిల్ అంటే ఈ ప్రాంతమే అందరికీ
గుర్తొచ్చే ప్రాంతం. దానిలో ఆ విగ్రహానికి మరింత అంగులు తేవాలని చెప్పి ఒక డిజైన్ అప్రూవ్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అనేక మంది నుంచి అబ్జెక్షన్లు వచ్చాయి. ఎన్టీ రామారావు చుట్టూ కనపడాలి, ఏ మూలకు వచ్చిన ఎన్టీ రామారావు సర్కిల్ ఎన్టీ రామారావు కనపడాలి. అందువలన దానికి వాళ్ళ ఇంజనీర్ని, కాంట్రాక్టర్స్ని, మరి ఎంపీ గారు, మా తెలుగుదేశం పార్టీ ఆది నుంచి కూడా ఈ సర్కిల్ ఏర్పాటు చేయడానికి కృషి చేసిన మాజీ కార్పొరేటర్లు కానీ కార్పొరేటర్లు కానీ అందరి యొక్క సలహాల మేరకు దాన్ని వీలైనంత సుందరంగా అందరికీ ఇక్కడ రాగానే ఒక భక్తిభావం ఏర్పడుతుంది. ఆయనకి దండం పెట్టుకోవడం, విష్ చేసుకోవడం, అలాంటి భావన కలిగే విధంగా మంచి సర్కిల్. రాష్ట్రంలో బీసీల అభివృద్ధి, బీసీ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం నిరంతరం శ్రమిస్తూ ఉంటుందని ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఓబీసీ సంక్షేమ సంఘాన్ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా కమిటీలు నియమించడం జరుగుతుందని పేర్కొన్నారు. నగరంలోని సీతారాంపురంలో ఓబీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు జిల్లాల నుంచి బీసీ సంఘం నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వరప్రసాద్ చేతుల మీదుగా జిల్లాల అధ్యక్షులు నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 443 బీసీ కులాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘంలో భాగస్వామ్యం చేస్తూ బీసీల ఐక్యతను చాటి చెప్పేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. బీసీల 34% రిజర్వేషన్ అంశాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపాలని కోరారు. అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, జాతీయ అధ్యక్షులు, అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘాన్ని సంస్థాగత బలోపేతంలో భాగంగా గ్రామస్థాయి నుంచి ఓబీసీ సంక్షేమ సంఘాన్ని కమిటీల నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 143 బీసీ కులాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘంలో భాగస్వామ్యం చేస్తూ సంఘ నిర్మాణం ద్వారా బీసీల యొక్క ఐక్యతని, బీసీల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కోసం ఓ నిర్దిష్టమైనటువంటి ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రంలో అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓబీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులుగా చాటపర్తి పోసుబాబు గారిని నియమించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గ కార్యదర్శిగా పేకేటి భాస్కర్ రావు గారిని నియమించడం జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శిగా పోట్నూరు దుర్గాప్రసాద్ గారిని నియమించడం జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షునిగా కొండపల్లి తిరుపతిరావు గారు చిన్నా గారిని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట, 9 మంది భక్తుల మృతి. యానాది కుటుంబాలను దత్తత తీసుకున్న మంత్రి కొల్లు రవీంద్ర. కొల్లు ఫౌండేషన్ ద్వారా విద్య, ఉపాధికి తోడ్పాటు అందిస్తామని హామీ. కాశీబుగ్గలో చనిపోయిన వారికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి. విజయవాడలో వైద్యం విక్రయించి వ్యక్తి మృతి. ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.